కొడతారు అరే కొడతారు అరే అందరి గురించి తెలుసు అసలు అందరి గురించి తెలుసు అసలు నువ్వు 10 లీటర్లు పాలు పోతే మమ్మల్ని బతకనెత్తారంట 10 లీటర్లు పాలు పోతే మమ్మల్ని బతకనెత్తారంట నీ గత చెప్పనే అప్పుడు నీ గత చెప్పనే అప్పుడు మేము అట్లా గేయాలంట మేము అట్లా గేయాలా అట్లా గేయాలంట మేము అట్లా గేయాలంట మేము అట్లా గేయాలా అట్లా గేయాలంట వారా నిన్ను కొట్టి మా ఇంటి పక్కన పందులు 20-30 ఉన్నాయి. ఆ పాలు పిండిచ్చా పందులు బాబాయ్ పందు పాలు పిండిచ్చాను చూడు. దేనికి తీసుకెళ్లి పాల కిందలు పోతే శాతం ఎక్కువ వచ్చి డబ్బులు ఎక్కువ వస్తాయి. మా పాలలో కలిపితే శాతం ఎక్కువ వచ్చిద్దా? పాలు వద్దు సపరేట్ పోసేసాయి. సెపరేట్ పోతే శాతం వచ్చి తనమనే దొంగలంచా కొడక. సెపరేట్ పోతే శాతం వచ్చి తనమనే దొంగలంచా కొడక. ఈ ఇంద్ర పంది పాలు పిండికొచ్చి మా పాలలో కలుపు లేదా సపరేట్ పోయి అంటే లాభం రావాలొద్దా? లాభం రావాల్సింటే ఎవడన్నా చెప్తే మమ్మల్ని బతకనిస్తారంట. ఎట్లా చెబుతావు? పంపిస్తా నీకు ఎవడో కూడా చెప్పండి రా పంది పాలు తెచ్చి పోతున్నారని కేంద్రానికి. రోజుకి 5 ఇచ్చేది ఉంటుంది 4 ఇచ్చేది ఉంటుంది ఇచ్చేది ఉంటుంది. 10 లీటర్లు ఈ అమ్మ కడుపు మాడ 10 లీటర్లు పాలు పోతే మమ్మల్ని బతకనిస్తారంట. 10 లీటర్లు పాలు పోతే మమ్మల్ని బతకనిస్తారంట. డబ్బులు వస్తాయి నీకు. డబ్బులు వచ్చే సంగతి తర్వాత ఊరుకుంటారు. ఎవరు చెప్పొద్దు నువ్వు. ఎవరు చెప్పొద్దు ఎవరు కూడా చెప్పారా? తీసుకొచ్చి ఇచ్చేది యాదవ మాకొద్దురా యాదవ ఏంద్రీ చెప్పేది 50,000 అయితే 10,000 నాకు ఇస్తా పిన్ని వాళ్ళకి ఇస్తా. నాకెందుకు అసలు నేను అమ్మను రా అంటే బర్రి పాలు కంటే ఎట్లుంటాయి తెలిసింది ఉంటే మమ్మల్ని అమ్మంటావు. పిండిచ్చాను ఈ రోజు చెప్పేది శాతం ఎంత వస్తుంది బర్రికి? 7-8 వస్తుందా? 20-30 వస్తాయి శాతం. మాట చెప్పి తిన్ను అనవసరం. ముదురు బర్రె అని చెప్పు. ముదురు బర్రె 10 వచ్చిద్ది దొంగలు పోతాయి ఇట్లా మాట కేంద్రంలో పోయి బాబు నీకు ఎన్ని అనవసరం. ఎందుకు వద్దు? పంది పాలు ఎవడని పోతాడంట్రా. నువ్వు పెడతావు పంది పాలు ఎవడని పెడతాడంట్రా. చదువుతావు నువ్వు? ఎవడని చూసినట్టు ఎవడు చదువుతాడు? చీకట్లో 4 గంటలకు ఎత్తుకిచ్చిస్తా నీకు. ఇంత శాతం వస్తున్నట్టు ఎవడో కూడా కనిపెట్టుకుని ఉంటాడు. నీళ్ళు కలుపు. నీళ్ళు కలిపితే ఏమన్నా శాతం తగ్గిద్ది అప్పుడు మరి అమ్మిడి కొడక మరి అమ్మిడి కొడక పంది పాలు డబ్బులు వస్తున్నాయి మర్యాదగా నేను పిలిచాయి నీకెందుకు? నాకెంత పంది పాలు పోయిన సరే పంది దున్ని పెట్టావు అమ్మిడి కొడక పాలు అని. ఇప్పుడేంద్రా పంది అనవసరం అయ్యా. అమ్మిడి కొడక పంది పాలు ఎత్తుకొచ్చి అమ్మిడి కొడక పాలలో కలుపుతావు. పందిని పొట్టించి 500 రూపాయలు ఇచ్చి పట్టించే పాలు నేను పట్టించారా? మాకెందుకు అర్థం కావాలి నీకు? రూపాయి నువ్వు తిని పాలు నాకు అవసరం లేదురా. రూపాయి తినయ్యా పాలు నాకు వద్దురా. పంది పాలు నాకు కావాలరా. పంది పాలు వెతికెళ్ళిపోయి అంతే నీకు అనవసరం ఇవన్నీ. నీ గత చెప్పనే అప్పుడు నీ గత చెప్పనే అప్పుడు పోయి అర్థమైందా? నీ పేరు పోయి మేము మొత్తం పందులు పట్టుకొని నేను పోయినరా. నేను పోయిన 20 పందులు కట్టేసి 20 గత 30 కట్టేసుకున్నా. అనవసరం పాలు పోయాలంతే ఉందకి చదువుతానిక బర్రె ఏంద్రా పోరంటే పాలు పోతా పోయివా? ఇప్పుడు నేను పందిని కట్టేసి పంది పాలు పిండిచ్చి పోపిస్తా నీ చేత. నీకు ఎంత కావాలి నెల చెప్పు సరే. నువ్వు ఎలమాక నువ్వు ఏడకపోతావు నువ్వు సరే ఆగు ఆగు ఆగు. నువ్వు అట్ట కాదు నీకు రూపాయి వచ్చే మాట చదువుతా నేను. బర్రె పాలు ఎన్నాళ్ళు అమ్ముతావు నువ్వు? ఎన్నాళ్ళే నమ్ముకుంటా. నాకు అవసరం పంది పాలు అమ్ముకోవాలని. పంది పాలు అమ్ముకోమాకయ్యా. ఎందుకు కేంద్రం పోయి ఏమనుకున్నా పందుల గురించి? పాలు ఎన్ని తెలుసు నీకు? 10 బర్రెలతో పంది సమానం. 10 బర్రెలు ఎంబడి తిరుగుతున్నావా? మాట చదువు ఇట్లా నీకు అర్థమైందా? పందిని నువ్వు వదిలేసి అదే తిరిగి వచ్చింది ఇంటికి. నువ్వు పొద్దున్న సాయంత్రం ఏడ తిరుగుతావు? నేను తిరగలరా. నా గుడ్రా నా అవసరం
పందిరి గురించి తెలుసు అసలు పందిరి గురించి తెలుసు అసలు పొందులు మాకు తెచ్చి పెడతావు పాలు అసలు నేను తాగేదంటా నువ్వు అట్టగా రాళ్ళతో కొట్టి తలగ తగిలితే తలగ తగిలితే నువ్వు భరిస్తావా నువ్వు భరిస్తావు చెప్పు గొక్కే ఎట్టు చూడు నువ్వు పది పాలు తాగే ఎవరు లేరా ఎవరు తాగేవాడు పోయి ఆస్ట్రేలియాలో ఏమి అంటున్నారు మేము తాగుతావా మేము తాగుతామంట పంది పాలు గురించి తెలుసా నీకు అసలు పంది అట్ట పరిగెత్తి తెలుసా నీకు పరిగెత్తే అట్లాగే వేయాలి మేము అట్లాగే వేయాలా మేము అట్లాగే వేయాలంట మేము అట్లాగే వేయాలా అట్లాగే వేయాలంట మేము అట్లాగే వేయాలంట మేము అట్లాగే వేయాలా అట్లాగే వేయాలంట పోయి నేను పిండిచ్చాను నేను పిండిచ్చా బాబాయ్ మర్యాద నేను పోసిందాక వెళ్ళనయ్యా నువ్వు వెళ్ళమాక మాట ఎల్లు మర్యాదగా 500 ఇచ్చి పండించే నువ్వు అవి రాళ్ళతో చంపేస్తా మీకు వచ్చావుంటే రాళ్ళతో మర్యాదగా వెళ్ళు నువ్వు రాలే చదువుతున్నా సార్ నువ్వు కొట్టు మా అన్నయ్య కానిస్టేబుల్ నువ్వు కొట్టు నువ్వే తెలావా నేనేమన్నా నీకు చంకిపిల్లి పుట్టేవాడా నీకు అర్థం కావట్లా నాకు ఇచ్చేది కాదు పంది పాలు అమ్మితే ఏంది నీకు తెలుసా అమ్ముకో నువ్వు అమ్ముకో నువ్వు నేను పెడుతున్నానయ్యా నీకు పిండిస్తా నేను నాకు అవసరం లేదు కేంద్రంలో మాకు చూడు కేంద్రంలో వెళ్తే ఏమంటారు ఏ పాలు అంటారు మా బర్రెలు లేవుగా నీకున్నాయిగా తీసుకొచ్చావు మాకు అవసరం లేదన్న పోయివా పోయినా ఏడకి వెళ్తాను పోయకుండా సరే సరే పడేయచ్చు అది పడేయచ్చు చదువుతున్నా నువ్వు సరే 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 నువ్వు పక్కన కొట్టి ఇగో నువ్వు పాలు కొడితే పంది పాలు ఇస్తా నాకు చదువుతున్నా ఏ మాక వాటిని ఎందుకు పడేసా వెయ్యి మాగా ఇట్లా మాట ఇట్లా బాటిల్ ఎందుకు పడేసావు నువ్వు బాటిల్ ఎందుకు పడేసా నువ్వు రాలేదు చదువుతున్నా నాకు తగిలింది అనుకో ఆగు సరే నువ్వు రా వద్దు 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 నువ్వైతే ఏం చెప్తా తీసుకురామంటావా నేను చేసి పెట్టిమంటావా రాళ్ళు దిగిసిరాతనా తల తగిలితే సరే ఆగయ్యా నీకు మంచి మాట చెప్పాను నేను డబ్బులు వచ్చే మాట చెప్పాను డబ్బులు వచ్చే మాట డబ్బులు వచ్చే మాట మరి వడ్లు మేపుతానువా పందుల్ని నేను ఇస్తా నీకు 20 పందులు నా కాడ నాకు అవసరం లేదు నీ పంది పాలు అవసరం లేదు నెలకి ఎంత సంపాదన ఎంత అయితే ఎంత లక్ష అయింది నాకు ఎవరితో నీకు లక్ష రూపాయలు ఎవరికి బర్రెలు మేపుతా నీకు బర్రెలు మేము వస్తాయి చెప్పు వచ్చిన వరకు తీసుకుంటారా పందులు పంది కొద్దులు అమ్మే నాయాల పంది పాలు తెచ్చి మాకు ఇచ్చేది పంది కొద్దులు అమ్మి యాదవ కొడతారు అరే యాదవ కొడతారు అరే పంది ఆడపడితే ఆడ ఏరదు బర్రెలు ఆడ అరుగుతాయి ఇంటికాడ పందులు ఆడపడితే ఆడ ఏరగో చంపేస్తా నిన్ను వెళ్ళు మర్యాద వెళ్ళు ఏంది తీసుకోవా ఇటుకెళ్ళి బాబాయ్ పోయి బాబాయ్ ఆగు నువ్వు యారకి ఇగో బాబాయ్ నీ దండం పెడతా బాబాయ్ నాకు ఇగో 10 రూపాయలు తీసుకో నువ్వు ఆగు 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 నువ్వు కొట్టు చెబుతా నువ్వు కొట్టు కొట్టు ఎందుకు కొడుతున్నా ఎందుకు కొడతాను మరి ఎంత ఇచ్చా పాలు 150 నేను పిండిస్తాను నీ సంబంధం లేదు బాబాయ్ స్వచ్ఛమైన పాలు నాకు చచ్చిపోయిన పాలొద్దు బాబాయ్ బాబాయ్ ఇగో ఆగు
నువ్వు నన్ను ఎందుకు కొట్టా? ఎందుకు కొట్టాను? పంది పాలు నా పాలు ఎందుకు తీసేసాను నువ్వు? పంది పాలు ఇవ్వడానికి కొట్టానంటరా? పంది పాలు ఇవ్వడానికి కలిపేద్దాము, అసలు వద్దురా, మిక్సింగ్ చేద్దాం. నాకు వద్దు పో. వెళ్ళిపో నువ్వు రాపక వెళ్ళు, కొడతా నిన్ను, మర్యాదకి వెళ్ళు. 500 నేను పిండిచిన డబ్బు ఎవరికి నువ్వు ఇచ్చుకో. నేను పెన్నమానా? నేను పెన్నమా కాదు, నేను పెన్నమానా? నేను పెన్నమా కాదు, నేను పెన్నమానా? నీకు డబ్బులు వస్తాయి. నాకు అవసరం లేదురా, నాకు అవసరం లేదురా, నాకు అవసరం లేదు. పోరా పంది పాలు బాబాయ్, పోరా. పంది చున్నట్టుంటే తెలుసు నీకు? తిన్నాగా తినిపించినట్టు పంది పెరిగి ఎట్టుండేది? ఎవరికి కావాలా? ఎవరికి దొంగలు మరి చదువుతున్నా. బాటిల్ తీసుకో, వెళ్ళిపోయి బాటిల్ తీసుకొని పోయి తీసుకోరు. ఏం చేస్తావురా? ఏం చేస్తా? ఏం చేస్తా? సీరియస్ ఎందుకు అవుతున్నావు నువ్వు? అసలు ఎవరు నువ్వు? యాదవ్ లంచ్ ఒకటి చదవరు నాకు కొడుకురు. మంచి లంచ్ ఎవరు కొనుక్కున్నావు? ఎంత చండాల లంచ్ ఎవరు కొనుక్కోలేదు. పంది పాలు తెచ్చిందిరా మాకు. మా కేంద్రంలో పోయి ఆరు పోయి అంటే మమ్మల్ని తినమంటారు. చూస్తే నాకు బాధ అవుతుంది. పరిగొట్లు ఎన్నాళ్ళు తిరుగుతావు? యాదవేశాలు ఎత్తున్నావు నువ్వు. యాదవేశాలు ఎత్తున్నావు నువ్వు. సరే నువ్వు పోయి కొన్ని వెళ్తావుగా.